హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, నేను వాషింగ్టన్ వెళ్ళినప్పటికే నైట్ అయిపోయిందనేసి. ఇంకా నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా న్యూయార్క్ స్టార్ట్ అయిపోదాం అనేసి అనుకున్నాము. కానీ ఇక్కడ వాషింగ్టన్ వరకు వచ్చాం కదా, లైక్ అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్. సో ఇక్కడ ఇంకా ప్రెసిడెంట్ హౌస్ చూడకుండా ఎలా చూసి వెళ్ళిపోదామని అనేసి అనుకున్నాము. ప్రెసిడెంట్ హౌస్ అంటే ఇంకేదో కాదు, వైట్ హౌస్నే ప్రెసిడెంట్ హౌస్ అనేసి కూడా అంటారు. లైక్ ఏంటంటే అమెరికా యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైట్ హౌస్లో స్టే చేస్తారు. సో ఇంకా ప్రెసిడెంట్ హౌస్ చూద్దామనేసి స్టార్ట్ అయ్యాం బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే. ఇక్కడ అక్కడ సరౌండింగ్స్కి వెళ్ళగానే ఆ వైట్ హౌస్ సరౌండింగ్స్ చుట్టూరు మొత్తం లైక్ ఫోర్ట్స్ లాగే ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. నార్మల్ బిల్డింగ్స్ కంటే ఎక్కువ ఫోర్ట్సే కనిపించాయి నాకు. లైక్ ఓల్డ్ ఏజ్లో కింగ్స్ బిల్డింగ్స్ ఉంటాయి చూడు, అలా అనిపించింది. చాలా బాగా అనిపించింది. లైక్ నార్మల్గా ఇక్కడ ఈ ప్లేస్ విజిట్ చేయడానికి కనుక వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టు ఈవినింగ్ మనకి టైం ఇక్కడే సరిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆ వైట్ హౌస్ ఎదురుగుండానే చాలా పెద్ద పార్క్ కూడా ఉంది. అది ఇంకా అక్కడ మాన్యుమెంట్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ చాలా సరౌండింగ్స్లో చూసేవి. అవన్నీ చూసుకొని కవర్ చేసినప్పటికీ సరిపోతుంది. మాకు జస్ట్ కార్ పార్కింగ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. బట్ ఎలానో ఒకలాగా కార్ పార్కింగ్ చేసేసి ఇంకా స్టార్ట్ అవుదామనేసి వైట్ హౌస్ అక్కడ కార్ పార్కింగ్ చేసినప్పటి నుంచి లైక్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. సో ఇంకా స్టార్ట్ అయ్యాము. అక్కడ చాలామంది ఇలా సైకిల్స్, స్కూటర్స్ యూస్ చేస్తున్నారు. కాంక్షకు కూడా నేను ఎందుకైనా మంచిది అనేసి ఫోల్డబుల్ స్ట్రోలరే కదా కార్లో పెట్టేద్దామని తీసుకొచ్చాను. చాలా యూజ్ అయింది నాకైతే. కిడ్స్కి చాలా బెటర్ ఫోల్డబుల్ స్ట్రోలర్స్. వాళ్ళు ఎత్తుకోమంటారు పక్కాగా, అంత దూరం అయితే వాళ్ళు నడవరు కూడా. అండ్ ఇది ఏంటంటే వాషింగ్టన్ మాన్యుమెంట్ అని అంటారు దీన్ని. ఇది ఆ పిరమిడ్ ఉంది కదా, ఆ పిరమిడ్ని అల్యూమినియంతో చేశారనమాట. అండ్ మాకు అక్కడికి వెళ్ళాక ఏం తెలిసిందంటే, ఈ వాషింగ్టన్ మాన్యుమెంట్ ఏదైతే ఉందో అక్కడ మనకి ముందు రోజే టికెట్స్ బుక్ చేస్తే అక్కడ లోపల మనకి లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్లో మనం పైకి వెళ్తే అక్కడ వైట్ హౌస్ ఆ సరౌండింగ్స్ అన్నీ దాంట్లోనే చూడొచ్చంట. మేము డైరెక్ట్ బయట నుంచే చూసేసాము. ఇదే ప్రెసిడెంట్ ఉండేది వైట్ హౌస్ అని అంటారు కదా, అది. ఇంకా వైట్ హౌస్ చూసేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోదామనేసి లైక్ వెళ్తుంటే అక్కడ స్ట్రీట్ మొత్తం స్ట్రీట్ షాపింగ్ లాగా ఫుడ్ కోర్ట్స్ అవే ఉన్నాయి మొత్తము. షాపింగ్, ఫుడ్. సో ఇంకా సరే ఇక్కడ తినేద్దాము, ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, టేస్ట్ చేద్దామని అనేసి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసాము. ఫుడ్ ఈజ్ లైక్ ఓకే, బాగా అనిపించింది నాకు. కాంక్ష మాత్రం ఇక్కడ చీజ్ అవన్నీ ఉన్నాయి, తను తినలేదు కదా అనేసి తనకు సపరేట్గా మేము రెస్టారెంట్లో దోశ ఆర్డర్ చేశాను కాంక్షకి. దోశ ఈజ్ లైక్ ఓకే ఇంకా బయటకు వచ్చాం కదా, ఇంకా అడ్జస్ట్ అవ్వాలనేసి ఇంకా కాంక్షకి ఫుడ్ పెట్టేసి ఇంకా న్యూయార్క్ స్టార్ట్ అయిపోయాము. న్యూయార్క్ మేము ఇక్కడ నుంచి మాకు 4.5 hours అలా పడుతుంది. సో ఇంకా లేట్ అయిపోతే మేము అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అవి నైట్ చూడాల్సిన ప్లేసెసే, చాలా బాగా కనిపిస్తాయి అనేసి మేము టోల్ రోడ్ చూస్ చేసుకున్నాము. సో టోల్ టికెట్ తీసుకొని స్టార్ట్ అయిపోతే మనకు కొంచెం ఫ్రీగా జర్నీ అయిపోతుంది. లేకపోతే నార్మల్ రోడ్స్లో అయితే ఇప్పుడు మనకి కొంచెం రెసిడెన్షియల్ ఏరియాస్ అలా కనుక కనెక్ట్ చేస్తే రూట్ మ్యాప్ మనకు కొంచెం స్లోగా వెళ్ళాలి, స్పీడ్ లిమిట్ చూసుకుంటూ ఉండాలి కదా. దాని బదులు ఇలా టోల్ రూట్ చూస్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతామని అనేసి మేము ఇలా చూస్ చేసుకున్నాము. అండ్ మనకి వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ జర్నీ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది. లైక్ రోడ్ ట్రిప్ పక్కాగా ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించింది నాకు. ఒకసారి వెళ్ళాక ఆ ఫీల్ తెలిసిందనమాట. ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జెస్ కానీ ఆ రివర్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రిడ్జెస్ ఇన్ సౌత్ ఈస్ట్ యూఎస్లో. ఇది మనకి ఫిలాడెల్ఫియా ఇంకా అలానే న్యూజెర్సీని కనెక్ట్ చేస్తుంది ఈ బ్రిడ్జ్. ఇదనే కాదు, లైక్ ద హెల్ గేట్ బ్రిడ్జ్, అలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి బ్రిడ్జెస్కి. నాకు అన్ని బ్రిడ్జెస్ నేమ్స్ గుర్తులేవు, బట్ బాగా అనిపించింది నాకు. అండ్ మేము న్యూయార్క్కి వెళ్ళి అక్కడ ఏమేమి చూసాము అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.